వరద సమస్యకు నాలాల ఆక్రమణలే కారణమన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో నాలాలను పునరుద్ధరించి ముంపు సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకు 178 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. వరంగల్ బీఆర్ నగర్లో 5,87,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. ప్రభుత్వం మేడారం జాతరకు 150 కోట్లు ఇచ్చిందని, ఆ నిధులతో అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు సురేఖ. కోట్ల 80 లక్షలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇందులో 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైన్స్ కానీ, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. ఇప్పుడు నేను నిలబడ్డ రోడ్లు కానీ, ఈ కాలనీలో చేసిన ప్రతి పని కూడా అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాలే. అప్పుడు టోటల్గా ఇక్కడ ఏ పని కూడా లేదు అనకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజే మా చేతుల మీదుగా ఇక్కడ అవసరమైన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. 1 కోటి రూపాయలకు కూడా 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముఖ్యంగా స్లమ్స్ డెవలప్మెంట్ మీద దృష్టి సారించింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో వర్షాలు వచ్చినప్పుడు ఈ వరదలు రాకుండా ఉండడానికి కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక పక్క సర్వే జరుగుతూ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసము. అది కానీ పూర్తి అయినట్లయితే రాబోయే రోజుల్లో ఈ ముంపు అనేది జరగకుండా, వరదలు అనేటివి కూడా రాకుండా మరి చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వరంగల్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ముఖ్యమంత్రి గారు ఎన్ని నిధులు అడిగినా కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్ని రంగాల్లో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మేడారం కూడా రాబోయే జనవరిలో, ఈసారి 1 నెల ముందు రావడం జరిగింది. ఆ జనవరిలో జరిగేటువంటి మేడారానికి ఇప్పటికే అన్ని ఆదేశాలు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. 150 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా వారి వారి కార్యక్రమాలను అప్పజెప్పడం జరిగింది. వీలైనంత త్వరలో ఆ యొక్క పనులు పూర్తి చేస్తాము. మేడారం జాతర కంటే ముందే పనులన్నీ కూడా పూర్తి చేసి అందరినీ కూడా అలర్ట్గా పెట్టడం జరిగింది. గతంలో కూడా మేము వచ్చినాక ఒక జాతర చేయడం జరిగింది. ఆ జాతర చాలా ప్రశాంతంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈసారి ఇంకా ఎక్కువ జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలు అవన్నీ